ఒక్క జ్ఞాపకం గుర్తుకొచ్చింది. ప్రస్తుతం జరుగుతున్న పరిస్థితులన్నీ చూస్తుంటే ఎవరో తన కుటుంబాన్ని కావాలనే కష్టాల్లోకి తోస్తున్నట్టుగా అనిపించింది. కానీ ఎవరో తెలుసుకునే సమయం గాని, పరిస్థితులు గాని ఇప్పుడు ధృవ దగ్గర లేవు. కేవలం వారం రోజుల్లో దాదాపు 15,000 కోట్ల డబ్బు కట్టలేకపోతే తన తల్లి, చెల్లెలతో సహా జైలుకు వెళ్లాల్సి. ఇప్పుడు తన కుటుంబాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అంతా ధృవ మీద ఉంది. అలసిన ఆలోచనతో అక్కడే కళ్ళు మూసుకుని ఉండిపోయాడు. అదే సమయంలో మరోవైపు ధృవ ప్రశ్నలకు సమాధానాలు దొరికే దిశగా కార్యాచరణ రూపొందుతోంది. అరేబియా మహాసముద్రం భారత ప్రభుత్వ ఆధీనంలో ఉన్న డెల్టా ప్రాంతంలో ఆర్యన్ రీసెర్చ్ సెంటర్. ఇక్కడ మనిషి ఒక కాలం నుండి మరొక కాలానికి ప్రయాణించడం కోసం టైం ట్రావెల్ మీద మరియు ఒక గ్రహం నుండి మరొక గ్రహానికి ప్రయాణించడానికి టెలిపోర్టేషన్ పైన ప్రయోగాలు జరుగుతుంటాయి. ఈ భూమి మీద మారిపోతున్న వాతావరణ పరిస్థితుల వలన మానవ మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. మనిషి సగటు జీవితకాలం 60 సంవత్సరాలకి పైపోయింది. ఇది ఇలాగే సాగితే మరో 100 ఏళ్లలో ఈ భూమి మీద ఉన్న జీవరాశులన్నీ అంతరించిపోతాయి. మానవ జాతి అంతరించిపోకుండా ఉండాలి అంటే మనిషి భూమి లాంటి మరొక గ్రహాన్ని కనుగొని అక్కడ జీవనాన్ని ప్రారంభించాలి. దానిలో భాగంగానే కొన్ని వేల మంది శాస్త్రవేత్తలు ఎన్నో ఏళ్ల నుండి కష్టపడి మన భూగ్రహానికి దాదాపు 200 కాంతి సంవత్సరాల దూరంలో ఒక కొత్త గ్రహాన్ని దించారు. ఆ గ్రహంలో జీవరాశులకు సంబంధించిన అన్ని రకాల ఆనవాళ్లు ఉన్నట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు. కానీ మనిషిని ఆ గ్రహం మీదకి సురక్షితంగా చేర్చడమే శాస్త్రవేత్తల ముందున్న అతిపెద్ద సవాలు. ఈ ప్రయోగాల కోసమే ప్రొఫెసర్ ఆర్యగుప్తా తన జీవిత కాలాన్నంతా కేటాయించారు. కానీ ఇప్పటి వరకు అందులో పూర్తి స్థాయిలో విజయం సాధించలేకపోయాడు. అయినప్పటికీ ఆయన తన ప్రయోగాలను కొనసాగిస్తున్నాడు. కొత్త సంవత్సరానికి సరిగ్గా వారం రోజుల ముందు ప్రొఫెసర్ ఆర్యగుప్తా తన కొత్త ప్రయోగానికి సంబంధించిన పనుల్లో నిమగ్నమై తన ముందున్న వర్చువల్ కంప్యూటర్ మీద స్పేస్ షిప్ ప్రయాణించవలసిన ఆర్బిట్ ని చెక్ చేస్తున్నాడు. మరోపక్క ఆయన అసిస్టెంట్ జీవ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ సంబంధించిన కనెక్షన్స్ చెక్ చేస్తూ, ప్రొఫెసర్ నేను ఇలా అంటున్నానని తప్పుగా అనుకోకండి, మనం ఇప్పటికే ఈ టెలిపోర్టేషన్ ద్వారా చాలా మందిని కొత్త గ్రహానికి పంపించాం. కానీ ఇప్పటి వరకు ఒక్కసారి కూడా మనం విజయం సాధించలేదు. నిజంగా ఎంతమంది ఆ గ్రహం మీద చేరుకున్నారో, అందులో ఎంతమంది ప్రాణాలతో ఉన్నారో మనకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు. చాలా మంది జీవితాలను పరంగా పెట్టి ఇలాంటి ప్రయోగం చేయడం అవసరమంటారా అని అడిగారు. దానికి బదులుగా ప్రొఫెసర్ చూడు జీవ, ఒకప్పుడు ఈ భూమి మీద 100 కోట్ల జనాభా ఉండేది. అది ఇప్పుడు కేవలం లక్షల్లోనే ఉంది. దేశాల వారీగా చూసుకుంటే 100,000 మాత్రమే. ఇంకా కొన్ని